గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఆకాష్ సార్ వచ్చారా? వచ్చారు మేడం. ఓకే, కొంచెం మీటింగ్ త్వరగా అయ్యేలా చూడు. సార్కి ఒంట్లో బాగాలేదు. ఆయన వర్క్ ఫినిష్ చేసేసి ఇంటికి పంపించేద్దాం. ఓకే మేడం. పద. ఏంటి ఆదిత్య గారు డల్గా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా సార్? అవును ప్రదీప్, కొంచెం ఫీవరిష్గా ఉంది. ఓ అందుకేనా సార్ డల్గా ఉన్నారు? రే బెదరో, ఫీల్ అయింది చాలు, కళ్ళు తుడుచుకో. కొంచెం సేపు ఆదిత్య గారు వెళ్ళిపోదురు గాని. రే జాంకాయగా, విన్నావా? నిన్ను తొందరగా పంపించేయడానికి మన వైఫ్ ఎంత ఉత్సాహపడుతుందో చూడు. ఆదిత్య గారు, ఏమైనా చెప్పాలని ఉంటే చెప్పండి. చాలా చెప్పాలి ధరణి, కానీ నోరు విప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఆదిత్య గారు. రే బెదరో, నీ కూతురు నా దగ్గర ఉంది, గుర్తుందిగా? ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఫైన్ ధరణి, చెప్పడానికి ఏం లేదు. గుడ్ బాయ్. ఆదిత్య గారు, ఇతనెవరండి? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. నిజం చెప్పావో నీ కూతుర్ని చంపేస్తాను. మనకి బాగా కావాల్సిన వాళ్ళ అబ్బాయి ధరణి, బిజినెస్ వ్యవహారాలు అవి నేర్పించమంటే తీసుకొచ్చాను. ఓ అలాగా, మరి నిలబడే ఉన్నారేంటండి? కూర్చోండి. పర్లేదు మేడం, పర్లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.